అప్పటికప్పుడు అనుకొని ఒక గంటన్నర ముందు చేసుకోవాలనిపించే టిఫిన్ ఏంటో తెలుసా? పెసరట్టు. ఇప్పుడు నేను చేసింది పెసరట్టు అనొచ్చు, పెసర ఊతప్పం అని కూడా అనొచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు శైలజా ఫుడ్స్. నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అదేదో మూవీలో ఒక హీరో అంటాడు కదా, నాకు ఇవాళ ఉప్మా తినాలని ఉందని. అలాగే నాకు ఇవాళ పెసరట్టు తినాలనిపించింది. పెసరట్టు ఊతప్పంలా కూడా చేసుకోవచ్చు. దీన్ని నార్త్ ఇండియన్ వాళ్ళు ముగ్దాల్ చిల్లా అని కూడా అంటారు. ఇది ఎలా చేస్తున్నానో చూడండి. మామూలుగా పెసరట్టు చేసుకున్నట్టే ఉంటుంది, కానీ కొంచెం తేడా ఉంటుంది. నానబెట్టుకున్న పెసరపప్పులో అల్లం, ఉప్పు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. దానిలో కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నవి, కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వేడిగా అట్లు పోసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పటికప్పుడే పోసుకోవాలి. పిండి ఎక్కువసేపు ఉంచుకోకూడదు. పిండి రుబ్బుకున్న వెంటనే దోశలు పోసేసుకోవాలి. ఈ పెసరపిండికి పులిస్తే అసలు టేస్ట్ ఉండదు. బాగా వేడిగా వేసేసుకొని దాంట్లోకి అల్లం చట్నీ కానీ పల్లి చట్నీ కానీ వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటా మరి, బాయ్.